నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలాగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత నవీన ఆవిష్కరణలకి రాష్ట్రం కేంద్ర బిందువుగా మారేలాగా ప్రయత్నించాలని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మంత్రి లోకేష్ పర్యటించారు. ఇంకొల్లులోని గంగవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక స్కూల్ ని లోకేష్ ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యను అందించడం కోసం ఈ సైనిక స్కూల్ ప్రారంభించినట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఇది ఏదైతే శాసనసభలో పాస్ అయి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్న మేమందరం కూడా ఆనాడు కోరాం. ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు ఈ సైనిక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ కు రక్షణ ఉన్న భద్రతా సిబ్బందిని గుంటూరు పోలీసులు పిలిపించారు. జగన్ ముఖ్య భద్రతా అధికారి ఇతర భద్రతా సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపించి విచారిస్తున్నారు. పర్యటనలో భాగంగా జగన్ అనేక చోట్ల ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు? ఆయనను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదు అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదని అధికారులు నిలదీశారు.
4 రోజులు అవుతున్నా కూడా విజువల్స్ బయటకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది కామ్ గా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో 3 సెక్యూరిటీ అధికారుల్ని కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించారు. అయితే తమ కారుకు ఎడమ వైపు అంటే జగన్ అభివాదం చేసే వైపు ఉన్నామని భద్రతా సిబ్బంది చెప్పారు. మరి కుడివైపు రక్షణగా ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ వాహనానికి క్లోజ్ సర్క్యూట్ లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా అధికారులు పిలిపించి విచారిస్తున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 26న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటారని చెప్పారు. 94.44 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. రాజమండ్రి హేవ్లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోని పుష్కర ఘాట్లను, కడియం నర్సరీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో సాకారం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీలు దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ, బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94.44 లక్షలకి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు. కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని అన్నారు. రాజకీయ నేతలు వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలాగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పొదిలిలో వైసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారు. రెంటపాల గ్రామంలో 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో వైసీపీ నేతలకు తెలీదా? జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్ షో నిర్వహించారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణం. గాయపడిన వ్యక్తిని దయా జాలి లేకుండా పక్కకు లాగి ముళ్ల పొదల్లో పడేశారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్తే ఆ వ్యక్తి బతికేవాడేమో. జగన్ కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? 2 వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించారని మండిపడ్డారు. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. దారిలోని అతని కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఏవిఎన్ కుమారి డిమాండ్ చేశారు. అలాగనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమం చేపట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని అన్నారు. FRS యాప్ ను రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు జి రమణ, ప్రధాన కార్యదర్శి పి దీప్తి, మనోజ, కోశాధికారి కె పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచాలని జేఏసీ చైర్మన్ ఈదలమూడి మధుపాపు డిమాండ్ చేశారు. అలాగని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ విభాగం అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మధుపాపు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారని ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ గారికి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సంఘాలు మొత్తం కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా విధులేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలోని ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు. ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే అధికారుల తీరుకి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వాళ్ళు ఎవరన్నా సాధారణ మరణం చెందితే వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. మా సంక్షేమాన్ని చూసిన టీడీపీ ప్రభుత్వం పట్ల మాకు గౌరవం ఉంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పట్ల కూడా మాకు గౌరవం ఉంది. మా ఈ సమ్మె మీద మాకు ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు 28 రకాల పనులు చేసే కార్మికులకి మొత్తానికి గత ప్రభుత్వం శానిటేషను, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రైవర్లకు మాత్రమే 6,000 రూపాయలు జీతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి ఇంజనీరింగ్ విభాగంలో 28 రకాల పనులు చేసే వారిని మొత్తాన్ని గాలికి వదిలేసి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ CFMSI మాకు ఐడి ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీలుగా చూపించి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ కూడా మేము కమిషనర్ అండ్ డైరెక్టర్ గారికి వినతిపత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో అందరికి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పిన దాని మీద ఈ రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవేవి కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు అధికారులు లేదు. అందుకనే ఈ సమ్మె చేయడానికి మేము పూనుకున్నాం. ఈ సమ్మెలో ఇప్పటికైనా అధికారులు స్పందించి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కనుక తీసుకెళ్ళి ఈ సమస్యలు కనుక ఆయన దృష్టిలో పెడితే మాకు ఈ సమస్యలన్నీ తీరుస్తారు ముఖ్యమంత్రి గారు, మా సంక్షేమం కోసం ఆయన ఆలోచిస్తారని చెప్పానని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అయితే దీంతోపాటు మా డిమాండ్ ఏంటంటే మా అందరికి కూడా మెప్మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే హెచ్ఆర్ పాలసీ ఇచ్చారో ఆ హెచ్ఆర్ పాలసీని మాకు ఇవ్వమంటున్నాం. అలాగే మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వమంటున్నాం. లేకపోతే ఇప్పుడు మాకున్న జీతం మీద 6% సంవత్సరానికి 6% ప్రీమియం ఇంక్రిమెంట్ కలుపుతూ జీతాలు ఇవ్వమంటున్నాం. అలాగే సంక్షేమ పథకాలు మొత్తం, తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు మొత్తం మా అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఇవ్వమంటున్నాం. అలా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శానిటేషను, అలాగే డ్రైవర్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి 6,000 రూపాయలు జీతం పెంచిందో. జీవో నెంబర్ 5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు జీవో నెంబర్ 5పై స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు మధు, ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. బదిలీలకు సంబంధించి సొంత మండలాలు అనే నిబంధనను తీసివేయాలని చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రమోషన్తో కూడిన బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సొంత మండలాల ప్రాతిపదికన కాకుండా యుఎల్బిలోని వార్డును 4 ప్రాతిపదికగా భావించాలని, అలాగనే గ్రామాలలో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ ని రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయ ఉద్యోగులు అనురాధ, అబ్దుల్ రజాక్, రామకృష్ణ, రాజకుమార్, బుల్లయ్య, కృష్ణవేణి, వినీల, నాగేశ్వరరావు, హరికృష్ణ, మహేష్, రమేష్ తదితరులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగంలో వార్డు ఎమిటీ సెక్రటరీగా చేస్తున్నాను.
నా పేరు మధు అండి. గ్రామ వార్డు సచివాలయ వార్డు కమిటీ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఏదైతే బదిలీల అంశంపై గవర్నమెంట్ జీవో నెంబర్ 5 ఏదైతే ఇచ్చిందో దానిపై అస్పష్టంగా ఉండడం వలన మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. జీవో నెంబర్ 5లో ఉన్నది ఏంటంటే సొంత నెగిటివ్ మండలాన్ని ఈ ప్రాతిపదికగా తీసుకున్నారు. సొంత మండలాన్ని ప్రాతిపదికగా కాకుండా యుఎల్బీలో వార్డు టు వార్డు ప్రాతిపదికను తీసుకోవాలని, అలాగే పంచాయతీల్లో అయితే గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ బదిలీ చేయడం అనేది చాలా అస్పష్టమైనగా విధంగా ఉంది. ఏదైనా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే బదిలీలు చేపట్టవలసిందిగా మేము కోరుచున్నాము. అలాగే మిగులు ఉద్యోగుల్ని ఏమి చేస్తారనేది ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టత లేదు. అదే మిగులు ఉద్యోగుల్ని కూడా సీనియారిటీ ఆధారంగా తీసుకొని ప్రమోషన్స్ ఇవ్వాలని, అలాగే సీనియారిటీ ఆధారంగా ఏదైతే మిగులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని వివిధ శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా ప్రమోషన్గా మాతృశాఖలో విలీనం చేయాలని కోరుతున్నాము. అలాగే గ్రామ వార్డు సచివాలయాన్ని గత 6 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా కానీ ఇప్పటికీ స్పష్టమైన జాబ్ చార్ట్ లేక ఎవరు మాకు 30,000 జీతం తీసుకుంటున్నా 30,000 మంది అధికారులు మాకు ఉంటున్నారు. ఒక మాతృశాఖ అనేది లేదు. ఒక్కరు కాదు, అనేక విధమైన సర్వీసులు అదేవిధంగా ఈ విధమైన సర్వేలు మాకు కల్పిస్తున్నారు. వాటిపైన స్పష్టంగా ఈ సర్వేలను థర్డ్ పార్టీకి అప్పగించి మా మాతృశాఖ ఏదైతే ఉందో వాటిలో విలీనం చేసి మాకంటూ ఒక స్పష్టమైన సర్వీస్ రూల్స్ని ఇవ్వాల్సిందిగా. నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి వారి జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్ జరుగుతున్నటువంటి టైంలో గ్రీవెన్స్లో భాగంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా కలెక్టరేట్కి వెళ్ళి ఆ కలెక్టరేట్లో ఉన్నటువంటి అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి సంబంధించి అంటే జీవో నెంబర్ 5 అస్పష్టంగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 5ను సవరించి సొంత మండలంలో వారికి ఉద్యోగం కల్పించాల్సిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటుంది అదొక్కటే. ముఖ్యంగా వారందరూ కూడా సొంత మండలంలో ఇప్పుడు 6 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు ఉన్నటువంటి క్యాడర్ ఆధారంగా సొంత మండలం వదిలిపెట్టి వెళ్ళమంటే ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎవరు కూడా కదిలేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి జీవో నెంబర్ 5ని సవరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసమే ఈరోజు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక్క తాటి మీదకు వచ్చి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ట్రాన్స్ఫర్స్కి మేమైతే అగ్రెస్ట్ కాదు, ట్రాన్స్ఫర్స్ని మేము సమ్మతిస్తున్నాము. అది కూడా ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అంటే మాకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఇవ్వమని మేము ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాము. రేషనలైజేషన్ అనేది అస్పష్టంగా ఉంది. రేషనలైజేషన్ చేసినప్పటికీ కూడా మిగులు ఉద్యోగుల్ని ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళదలుచుకున్నారు అనేది మాకు ముఖ్యంగా అందరికీ కూడా ముందుగా దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియని చేపట్టవలసిందిగా మేము అధికారులను కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఇటువంటి సర్వీస్ రూల్స్ అన్నీ కూడా జాబ్ చార్ట్ అనేది స్పష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వీస్ రూల్స్ అనేవి స్పష్టంగా పేర్కొన్న తర్వాత మాత్రమే మాకు ముందుగా ఈ ట్రాన్స్ఫర్స్ని చేపట్టవలసిందిగా మేము ప్రతి ఒక్క అధికారిని కూడా పేరున ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వ పాలనలో యువతరానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. బోగస్ మాటలు కట్టిపెట్టి నిరుద్యోగ వృత్తి తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. యువత పోరులో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వైసీపీ యువజన నాయకులతో కలిసి ఆమె విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. దోచుకుందాం దాచుకుందాం అన్న తరహాలో కూటమి పాలన సాగుతుందని అన్నారు. ఏపీని మరొక బీహార్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ సూపర్ 6 హామీల అమలుపై పెట్టాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. యువతులందరూ పాల్గొని దీంట్లో, ఎందుకంటే అన్యాయం జరిగింది యువతరానికి, అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో మోసపు హామీలు, ఎన్నో మాటలు చెప్పి మేము వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పి మోసం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటు ఉంది, 4 సార్లు సీఎం అయ్యారు, 4వ సీఎం అయినా కూడా నేను అబద్ధ హామీలు చెప్తేనే ప్రజలు నాకు ఓటేస్తారని ఆయన నమ్ముతారేమో. కానీ అందుకోసమే 2014 కూడా అదే చెప్పి మరి యువతరాన్ని మోసం చేశారు. అలాగే ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఏదో షో ఆఫ్ చేస్తూ మేము లైక్ జాబ్స్ మేళా పెడుతున్నాము, లేకపోతే మీ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఏదో బోగాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా అమలు అయ్యే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు. ఏదైనా అమలు అయినా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా అది 100% గ్రౌండ్ లెవెల్లో
నిజంగానే బెనిఫిషరీస్కి ఎవరికి కూడా అందే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు వాళ్ళది ఒకే ఒక ఎజెండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కడుపు నింపుకోవాలి, మా కడుపు నిండిన తర్వాత అప్పుడు పేదోళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పే ఉద్దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయనకి ముందు ఆయన ఏదో ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ ఉంటుంది అని చెప్పి చూయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం. దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్తే దానికి అంటే తందానా ఆడుతూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ప్రశ్నించట్లేదు. ఏంటి మనం ఇన్ని హామీలు ఇచ్చామే, ఈ హామీలు ఏమైనాయి అని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన దాఖలా లేదు. ఏదైనా అడిగితే ఈయనకి స్కీమ్ వస్తుంది, ఈయన స్కీమ్ వచ్చిన దాంట్లో అది స్కామ్ జరిగిద్ది. ఆ ప్రకారంగానే పోతుంది తప్ప కూటమి ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం న్యాయం చేయాలి, మాట ఇచ్చాము, మళ్ళీ మనం వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పి ఆలోచనలు అయితే లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ 4-5 సంవత్సరాల్లో ముందు 4 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేద్దాం, మనం సంపాదించుకుందాం, మనం చేద్దాం, మళ్ళీ చివరి సంవత్సరంలో మనం అంతా ఖర్చు పెడదాం చేద్దాం అనే ఉద్దేశంలో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే యువతల మీద వాళ్ళు జరుగుతున్న ఈరోజు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది ఈరోజు యువతలు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోనో లేకపోతే యువతరాలు వచ్చి వాళ్ళు పాడైపోతున్నారు. కారణం మీరే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు కదా, అందుకోసం వాళ్ళు కూడా ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైసీపీ గుంటూరు జిల్లా యువజన అధ్యక్షులు ఉత్తేజ్ రెడ్డి, జోనల్ అధ్యక్షులు కలెం హరికృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 4 లక్షల ఉద్యోగాలు తీసివేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట యువజన పోరు పేరుతో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. యువ గర్జన సభలో నారా లోకేష్ ప్రకటించిన విధంగా వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని అన్నారు. కూటమి హామీలను నమ్మి యువత మోసపోయిందని చెప్పారు. విద్యార్థుల్ని కూడా అలాగనే మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోగా ఇంకో 4 లక్షల ఉద్యోగాలు పీకేసి అట్లనే ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకోటి వచ్చేసి యువతకి నెలకు 3,000 ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఈ సంవత్సరం అంతా ఒక్కొక్కళ్ళకి 36,000 దాకా ఇవ్వాల్సి వస్తున్నారు. అవి ఎప్పుడు ఇస్తారనే డిమాండ్స్తో ఉన్నాం మేము. ఈ విద్యార్థులను అంతే ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ స్టడీస్కి ఇబ్బంది చేసి ఎట్లా ఉందంటే ఇంక ఈ పేదవాళ్ళు చదువుకోకూడదు అనే రకంగా చేసేటట్టుంది. విద్యార్థులను కూడా యువతని కూడా అంతే ఈ జాబ్స్ లేకుండా జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ అని అదని ఇదని మోసం చేసి ఓట్లు వేసుకొని గెలుచుకొని ఈ జగన్ గారికి ఇప్పుడు బయటకు వస్తున్న జనాన్ని చూసి భయపడి జగన్ గారి మీద కేసులు పెట్టనివ్వండి, లీడర్స్ మీద కేసులు పెట్టనివ్వండి, ఇవి చేయటం కాకుండా కొంచెం యువత వైపు చూసి వాళ్ళకి జాబ్స్ ఇచ్చి జాబ్ క్యాలెండర్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.